మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఊపిరితిత్తుకి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి జనరల్గా వచ్చే సిమ్టమ్స్ 4-5. దగ్గు, ఆయాసం, కఫం పడడం, పిల్లి కూతలు అండ్ చెస్ట్ పెయిన్ లాంటిది ఏదన్నా. ఇవి కామన్, దీస్ ఆర్ ఆల్ లైక్ మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తాయన్నమాట మనకి ఏ డిజీజ్ అయినా కానీ. స్మోకింగ్ చేయొద్దు. రెండోది వచ్చేసి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు డెఫినెట్గా. ఇప్పుడు చాలామంది మనం ఎక్కడ స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. మనం బండి వేసుకొని ఇక్కడ నుంచి మాదాపూర్కి వెళ్తే ఒక 10 సిగరెట్లు తాగినంత స్మోక్ ఎక్స్పోజ్ అయిపోతాం మనం. సో మాస్క్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. మాస్క్ అది పర్టికులర్గా నార్మల్ సర్జికల్ మాస్క్ లేకుండా N95 మాస్క్ దొరుకుతుంది చూడండి, మనం కోవిడ్ టైంలో వాడాం. అట్లాంటి మాస్క్ అనేది చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో మనం పొల్యూషన్లోకి వెళ్తున్నప్పుడు మనం మాస్క్ ధరించడం అనేది, స్మోకింగ్, ధూమపానం అనేది మనం చేయకుండా ఉండడం అన్నది, అండ్ ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజెస్, లంగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి చూడండి, అండ్ రొటీన్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా లంగ్ కెపాసిటీని పెంచుతాయి. చాలా ఇంపార్టెంట్ థింగ్, అందరు నిర్లక్ష్యం చేసేది ఏంటి అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, చాలా డిలే చేసుకొని వెళ్తారు. పర్టికులర్గా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో దగ్గు అన్నది అది దాన్ని ఒక సిమ్టమ్గానే కన్సిడర్ చేయరు చాలామంది. దగ్గు అంటే దాన్ని చాలా ఎంత ఇదిగా తీసుకుంటారంటే, దగ్గు మామూలుగా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది లేండి, మామూలుగా దగ్గు ఉంటుంది కదా ఎవరికి. దగ్గు ఉందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నాను, 2 వారాలకి మించి మీకు దగ్గు అన్నది ఉంటుంది అంటే మటుకు మీరు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు. మీరు వెంటనే మీ ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కారణం ఏంటో తెలుస్తుంది. అట్లీస్ట్ అది ఏది కారణం లేదు, మీకు ఏమి ఇబ్బంది లేదు అంటే అట్లీస్ట్ రూల్ అవుట్ అయిపోతుంది కదా ఒక ఈ జబ్బు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఒక పేషెంట్ని చూశాను, ఆమెకి ఆయాసం అని వచ్చింది. దగ్గు, ఆయాసం ఎన్ని రోజుల నుంచి అంటే 4 రోజుల నుంచి అనేసి. అది చూస్తేనేమో అన్నట్టు ప్లూరల్ ఎఫ్యూషన్, మ్యాసివ్ ప్లూరల్ ఎఫ్యూషన్ ఉంది. అంటే మొత్తం పూర్తిగా ఒక పక్కంతా నిండిపోయింది నీరు. ఆ నీరు తీసి పరీక్ష చేస్తే అది క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందా క్యాన్సర్ అని చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెజెంటింగ్ యాజ్ మ్యాసివ్ ప్లూరల్ ఎఫ్యూషన్. అండ్ ఆమెకి సిమ్టమ్స్ వెనక్కి వెళ్ళి తోడితే ఆమెకి 4-5 నెలల నుంచి, ఒక 6 నెలల నుంచి ఏదో ఒక సిమ్టమ్ ఉండనే ఉంది, నిర్లక్ష్యం చేసింది. దగ్గు అనేది ఒక 2 నెలల నుంచి ఉంది, కొద్దిగా గొప్ప దగ్గు, నిర్లక్ష్యం చేసి. సో ఇట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల ఏంటంటే మీరు డిలేడ్గా వస్తారు. మా దగ్గరికి వచ్చారు కానీ ఏం ఉపయోగం, 4th స్టేజ్లో వచ్చారు. ఆ 4th స్టేజ్ క్యాన్సర్ని మేము డయాగ్నోస్ చేసి పెద్దగా సాధించేది ఏముంటుంది. సో అందుకనే దగ్గుని చాలా నిర్లక్ష్యం చేస్తారు. దగ్గు ఉంది అంటే 2 వారాలకు మించి మీరు ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో జాగ్రత్తలతో పాటుగా కొంచెం దాని మీద అవగాహన కూడా ఉండాలి. దగ్గు మోర్ దెన్ 2 వీక్స్ ఉందంటే డాక్టర్ని సంప్రదించాలి అన్నది, అది ఒక ఏమంటారు ఆరోగ్య సూత్రం కిందనే పాటించాలి. ఏ పనులు చేస్తే మనకి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయంటే చెప్పాను కదా, స్మోకింగ్ అనేది చాలా కామన్. ఈ మధ్యకాలంలో మనము యూత్ని చూస్తున్నాము, వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మోక్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ సిగరెట్స్, బట్ ఇప్పుడు ఈ సిగరెట్స్ అని వచ్చాయి. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ సిగరెట్స్తోనే ఏం కాదు అని అనుకుంటారు. లేదు, ఈ సిగరెట్స్, ఈ నార్మల్ సిగరెట్స్ని మీరు ఎంత పీలుస్తున్నారో ఈ సిగరెట్స్ కూడా అంతే ప్రమాదకరం. ఇంకోటి హుక్కాస్ ఉంటాయి. ఆ హుక్కాలో కూడా సేమ్ స్మోకే ఉంటుంది. సో హుక్కాస్ తాగితే ఏం కాదు, స్మోకింగ్ వల్ల అంటే హుక్కా ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ స్మోక్ అన్నట్టుగా, అది ఫ్లేవర్ కదా, అది కాదు. మీకు స్మోకింగ్ మామూలు సిగరెట్ తాగినా, ఈ సిగరెట్స్ తాగినా, లేకపోతే హుక్కా తాగినా అన్నీ ప్రమాదకరమే, అన్నీ స్మోకింగ్ కిందకే వస్తాయన్నమాట. సో ముందు మీరు స్మోక్ చేయకండి. రెండోది ఏంటి అంటే, మీరు చెప్పాను కదా, దీర్ఘకాలికంగా మీకు 2 వారాలకు మించి సిమ్టమ్స్ ఉంటే నిర్లక్ష్యం చేయకండి. దగ్గు కానీ, ఆయాసం కానివ్వండి, చెస్ట్ పెయిన్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, మీకు 2 వారాలకు మించి మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే మీరు డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అండ్ హెల్దీ హ్యాబిట్స్ అంటే ఎక్సర్సైజెస్ చేయడం కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ పర్టికులర్గా లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తాయి. యోగా, రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యోగా ఎక్సర్సైజెస్, అవి కూడా రెస్పిరేటరీ మజిల్ని స్ట్రెంథెన్ చేస్తాయి. మీరు
యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి, అది కూడా కొంచెం లంగ్ హెల్త్కి ఇది చేస్తుంది అనమాట, హెల్ప్ చేస్తుంది. సో హెల్దీ డైట్ తీసుకోండి. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ విచ్ యూ కెన్ ఫాలో ఫర్ హెల్దీ లంగ్.